అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నిన్ను కొట్టే మగాన్ని మనగాన్ని బాలుని నేనేరా రా. నా చేతి దెబ్బ కాదురా నీకు, నా చిటికే సౌండ్ కి చచ్చిపోతావు. ఒక్కసారి ఈ బాడీ చూడరా. ఇది ఒక బాడీ అన్నారా? రేయ్, ఈ బాడీ తోటేరా బ్రూస్లీ నీలాంటి వాళ్ళను 1000 మంది నిరగదీశాడు. పొట్టి వెదవ్వి బక్కవాడివని వదిలేస్తే ఏంట్రా? చల్. నీ హైట్ కు వారితో ఫైటా? ఎలికాయనకు పోటీ పడితే ఇలాగే అవుతది. మళ్ళీ ఏంట్రా? పోరా పోరా. బిల్డప్లు చాలు, పారిపోలేదా వానికి లొంగిపో. కడపలో పుట్టిన కుర్రాన్ని, రాయలసీమ సింహాన్ని గెలిపే ధ్యేయంగా, పౌరుషమే ప్రాణంగా, మగాడిగా తెగించి రక్తాన్ని మరిగించి అన్యాయం ఎక్కడ 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 జరుగుతే అక్కడ అన్యాయాన్ని కాలు కిందేసి తొక్కే 6వ అవతారాన్ని రా. ఆల్రెడీ 10 అయిపోయినాయి కదా. లెక్కలు మీకు, నాకు కాదు. ఇప్పుడు చూడరా నా పవర్ ఏంటో. పోరా. చంపేస్తా. ఎందుకు పనికిరాని అదవం చూపించమంటే హీరోలా ఫైట్ చేసే డీన్ చూపిస్తావేంటే? అప్పుడు ఏం చూసేవాడు హీరోయిజం. కొంచెం ఆగు. ఇంత పవర్ ఎక్కడిది నీకు? ఈ పవర్ నాది కాదు, ఈ వేరుముక్కది. తోత చాతురో పంచాంగం మదిలోని మాట అనుకున్న పని అవుతుందా లేదా? ఈ వేరుముక్కను గాని మీరు ఒక్కసారి పాలల్లో గాని నీళ్లలో గాని తేనెలో గాని ముంచి పంటి కింద పెట్టారంటే నడుము నొప్పి, కీలు నొప్పి, పచ్చవాతం, మొండి జ్వరం ఇవన్నీ మాయమైపోతాయి. ఒక్క ఏరుముక్కకు రండి, మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. ఒరే దొరా, పక్కవరు సరుకు బయటిది. అదిగో నికార్సైన సరుకు. రండి బాబు రండి. మోసం లేదు, దగ్గ లేదు, మాయా లేదు, మర్మం లేదు. ఒక్కొక్క ఏరుముక్క 100 రూపాయలు మాత్రమే. ఎరుముకంత మహిమ ఉందా? అరే, ఇది మామూలు ఏరుముక్క కాదు. మా గురువు గారైన పాతాళ భైరవ్ గారు హిమాలయ పర్వతాల్లో పెంచిన మహిమగల మంత్రాల చెట్టు ఏరు ముక్క. ఇది ఒక్కడి గాని మీ దగ్గర ఉంటే అష్టైశ్వర్యాలు మీ దగ్గర ఉన్నట్టే. దీని పవర్ ఏంటో ఇప్పుడే మీ కళ్ళతో మీరందరూ చూసారుగా. రండి 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 రా. ఈ వేరుముక్క వాడితే పెళ్లి అవుతుందా? నీకే కాదు, మీ ఆవిడ కూడా అవుద్ది. ఎవరితో? నీతోనే ద్వారా. ఇది కొంటే కుమారులు శ్రీమంతులు అవుతారు. పిల్లలు లేని ఆడవాళ్ళు క్రికెట్ టీములే కంటారు. ఎల్లెల్లెల్లు దా దా, తొందరపడద్దు. అవుతుంది, నీకు రెండో పెళ్ళి అవుతుంది. తొందరపడద్దు, దా దా దా. డబ్బులు నీకు వద్దా? కావాలి. నేను ప్రాక్టికల్ మనిషిని. చూసిందే నమ్ముతా, నమ్మిందే చేస్తా. నాకు నీ నోట్లో పెట్టుకునేదే కావాలి. ఇదా చీ ఎంగిల్ది. నేను కడుక్కునే వాడుకుంటా. ఇది నేను అమ్మలేను. ఎందుకు? ఇది చాలా ఖరీదు, 1000 రూపాయలు. ఇదిగో 1000. ఆ ఏరు ముక్క ఇయ్యి. తీసుకో. రావాలి. ఇది నోట్లో పెడతా, నన్ను అరెస్ట్ చేస్తానన్న ఎస్పీ గారి నడుములు ఇలా కొడతా. డబ్బులు ముందు, తర్వాత ఏరు ముక్క తీసుకో. రావాలమ్మా. తొందరపడద్దు. ఆడవాళ్ళ మీద పడద్దు. నెమ్మదిగా బాబు. 4,400 కమిషన్. ఓ 2,000 తీసుకో. ఇంకో 500. ఇంకా 500 దేనికి? మనం అనుకున్న దానికంటే 5 దెబ్బలు ఎక్కువ కొట్టావుగా, అందుకు. నీ కష్టం నాకెందుకు? తీసుకో. రేపెక్కడా స్పాటు? మలక్పేట్. సరే. అబ్బో, ఈడి మహానగరంలోనే మాయగాళ్ళ ఉన్నాడే. ఇటువంటి ఫ్రాడ్ గాడైతేనండి పగకు కరెక్ట్ గా సరిపోతాడు. నేను ఇది ఫిక్స్ అయిపోయాను. ఓకే చేసేయి.
ఏడి ఎక్కడ మిస్ అయిపోయాడు? వాడెక్కడికి పోయినా సాయంత్రం 6 గంటలకు కాంతమ్మ కలు కాంపౌండ్ లో ప్రత్యక్షం అవుతాడు. కంగ్రాచులేషన్స్, వీడికి ఆ చండాలమైన అలవాటు కూడా ఉందన్నమాట. అదైనా ఎప్పుడన్నా ప్యాకెట్లో డబ్బులు వస్తేనే. సూపర్, ఇంతకంటే నీచమైన అలవాట్లు ఎవరికి ఉండవు. అది కూడా ఎప్పుడన్నా మంచి జేబు దొరికితేనే. ఇంతకంటే బెటర్ క్యాండిడేట్ మనకు దొరకడు. నేను ఫిక్స్ అయిపోయాను, ఓకే చేసేయ్. నేను కూడా వీడికే ఫిక్స్ అయిపోయాను. కుదరదు, వీడికి వేరే అమ్మాయితో ఫిక్స్ చేసాం. ఇది మీ నాన్నగారి మాట. ఓహో, మన కాలనీలో కనక మహాలక్ష్మిలా తిరిగి నీ కళ్ళలో కన్నీళ్ళ. నన్ను నువ్వే కాపాడాలి. చెప్పమ్మా, ఎవడాడి ఎరగతీస్తా. ఇతను ఒరే నువ్వు నా చేతిలో పెడితే ఇతను నేను ప్రేమించుకుంటున్నా. సారీ, నా పేరు త్యాగరాజు. పేరులో త్యాగం ఉంది, ఫేసులో యాగం ఉంది. నువ్వు నాకు నచ్చావయ్యా. నీకు నచ్చాడు, కానీ మా అన్నయ్యకే నచ్చలేదు. ఏ రోగం? మాకు బోల్డంత ఆస్తి. డబ్బున్న వాళ్ళంటే వాళ్ళ అన్నకి నమ్మకం లేక. ఆస్తి అంటే ఎంత ఉంటుంది? 1,00,000, 2 లక్షలు, ఓ 75,000, ఓ 50,000, ఓ 25,000, ఓ 1000. ఒక 1000 దాకా ఉండొచ్చు. 1000 కూడా ఒక ఆస్తేనా అమ్మా? 1000 అంటే ఆ. 1000 కోట్లు. 1000 హలో మాస్టర్. ఇంత ఆస్తి ఉన్న వాళ్ళని నమ్మకూడదనే ఈ పెళ్లికి మా అన్నయ్య ఒప్పుకోవట్లేదు. 5,000 నా మొహాన్ని కొడితే నేను ఒప్పిస్తాను కదా. 1000 కాదు, లక్షలు ఇస్తాను. కానీ దాంతో పాటు వాళ్ళ నాన్నగారిని కూడా ఒప్పించాలి. మా ప్రేమ సంగతి మా నాన్నగారికి తెలీదు. చెప్పు. వినరు. ఏ? సేమ్ ప్రాబ్లం. మేము ఆస్తి పరులం, వాళ్ళు డబ్బు లేని వాళ్ళు. నాకు విషయం మొత్తం అర్థమైపోయింది. దిలీప్ కుమార్ మొగలియాసం నుంచి ఏఎన్ఆర్ దేవదాస్ వరకు, అటు అమెరికా నుంచి ఇటు అనకాపల్లి వరకు సేమ్ ప్రాబ్లం. దీనికి నేను ఆనకట్టేస్తా, కాకపోతే కొంచెం ఖర్చు అవుద్ది. ఇస్తానని చెప్పాను కదా. థ్యాంక్స్. అయితే ఓ పని చెయ్యి, ఈ వారం రోజులు నాతో పాటే ఉండు. ఎలా ఉండాలి, ఏం చేయాలి నేను చెబుతా. నువ్వు హ్యాపీగా ఇంటికెళ్ళమ్మా. జాగ్రత్త, అసలే మెతక మనిషి, పైగా అమాయకుడు. నాకు వదిలేసావు కదా, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అద్దాలు బాగున్నాయి అయ్యా. థ్యాంక్స్. నీ కంటికంటే నా కంటికి బాగుంటాయి. తీసుకో. థ్యాంక్స్. ఈ వాచు నాదే. నీ గురువు గారి చేతికి పెట్టుకో. అవును, ఆ కర్రెకారు ఎవరిది? నాదే. నాది అనకూడదు, మనది అనాలి. ఈ విషయం గురించి డిస్కస్ చేయాలంటే అర్జెంట్ గా కాంతమ్మ కళ్ళు కాంపౌండ్కి వెళ్ళి డిస్కస్ చేయాలి. హలో, కోట్లుండగానే లాభం లేదు. ఫాలో అవ్వడం నేర్చుకో. ఫాలో మీ. ఇవి నా పాత బాకి 250 రూపాయలు ఇచ్చేస్తాడు. ఓ ముంతేత్తవా? నాకు అలవాట్లేదు. నువ్వు పొటివాడివైనా గట్టివాడివైనా అని సీత చెప్పింది. అందుకే నిన్ను నమ్ముకొని వచ్చాను. ఎలాగైనా నువ్వే మా పెళ్లి జరిపించాలి. నువ్వేం కంగారు పడుకు. మార్ ముంతా చోడు చింత మై హూనా. హలో బాలు. నమస్తే. ఏమయ్యా, 6 నెలల క్రితం నాకు సంబంధం చూపిస్తాను 6 శీషాలు అయినా ఇంతవరకు చూపెట్టలే. నీ కోసం సూపర్ అమ్మాయిని తీసుకొచ్చా. నిజంగా? కళ్ళు కాంపౌండ్ లో అబద్ధం ఆడితే కళ్ళు పోతాయి. కరెక్ట్. ఎత్తి. దిగిని బయటికి. ఓపి బట్ల ఓపెన్ చేసినాక దిగిని. తీ. ఓ అని. ఇదిగో తీసే చూడు. ఏది? ఉండు, నొక్కరు కదా. ఎవరు నమ్మాయినా? కాదు, ల్యాప్టాప్ ని నొక్కు. అదిగో చూడు, అమ్మాయి ఎంత గొప్పగా ఉందో. గొప్పగా ఉందని కప్పని చూపిస్తున్నావేంటి? ఓ సారీ, ఇది ఇసుక తిప్పల పారం ఆడకప్ప. దీనికి చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేయాలని మొన్ననే మ్యాచ్ ఫిక్స్ అయింది. ఏంటి? చిరపుంజి మొగ కప్పతో పెళ్లి చేస్తే ఇసుక తిప్పల పారంలో వర్షం పడుతుందని ఆ ఊరి పెద్దల భావన. ఈ కప్పల వల్ల మనకెందుకు గాని, నా కాబోయే మావగారికి మీటర్ ఎవడు ఉందా? బోల్డ్ ఉంది. ఆ. పైగా ఒక్కగానొక్క కూతురు. అయితే మనకేం వర్కౌట్ అవుద్ది? అవుతుంది, ఆ? అయి తీరుతుంది. ఈడెవడు మధ్యలో? పేరు సత్తిపండు, పొగతో రగిలిపోతున్నా. కంట్రోల్ చూసుకుని చెప్పాను. అందుకేనే నాకంటే నల్లగా ఉన్నాడు. ఈడెవడో చాలా ఎక్స్ట్రాలు మాడుతున్నాడు, ఇడికే తెలియకుండా. కొంచెం కళ్ళు ఎక్కువైంది. బాబు, నేను చెప్పినట్టు నటిస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. లా జీవించావంటే ₹1,00,000 ఇస్తాను. కో. ఇవాళ నేనేదో 4-5 నక్కలు దొక్కొచ్చినట్టున్నా. 2-3 చచ్చుంటాయి అందులో. అవును, నేనే ఎందుకు నటించాలి? మాకు నీకంటే బేవర్ చదువు ఎవడో దొరకలేదు కాబట్టి. ఈ పెళ్లి కనుక చేసుకుంటే ఇక లైఫ్ లో నువ్వు డబ్బు కోసం వెతుక్కునే అవసరం ఉండదు. చేసుకోకుండా ఉండడానికి నేను ఎదవనా? కాకపోతే నేను వాళ్ళకి నచ్చొద్దు. దానికి నా దగ్గర గొప్ప ప్లాన్ ఉంది. ఏంటది? వెళ్ళరా. అదే. ఓకే, కానీ అమ్మాయి నాకు నచ్చాలి కదా. నాకే నచ్చింది, నీకెందుకు నచ్చదు? నీ టేస్ట్ మీద నాకు నమ్మకం లేదు. ఒకవేళ అమ్మాయి నచ్చింది అనుకో, జీవించేస్తా. నచ్చలేదనుకో, నటించేస్తా. ఏదోటి చేయండి, మా నాన్న చచ్చిపోయేలోపు చేయండి. నో 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 బాలు, డోంట్ వరీ. నాకెందుకో నీ ముఖం చూస్తుంటే ఆ అమ్మాయితో నీ పెళ్లి అయిపోతుందని అనిపిస్తుంది. మరి నా పెళ్లి? నువ్వు నా పెళ్లి చేయి, నేను నీ పెళ్లి చేస్తా. నేను నీ పెళ్లి ఎలా చేస్తాను? నువ్వెవరివి? బొబ్బిలి రాజా గారి అబ్బాయిని. ఈ రోజు నుంచి నేను బొబ్బిలి రాజా గారి అబ్బాయి. మా నాన్న ఒప్పుకోరు. మా మామగారు ఒప్పుకుంటారు. అదెలా? నువ్వు నన్ను ఫాలో అయిపో, పెళ్లి అయిపోద్ది. నీకా? నీకు కూడా అయితే లేవా మై హూనా.
ఇది మంచి టైం. వచ్చేయ్ వచ్చేయ్. శుభలేఖ ఎవరిదబ్బా? వస్తున్నా నాగండి. ఈ కోర్టు లోపల మొత్తం చెమట పోతుంది. అదిగో అదే ఇల్లు. ఆ గుమ్మంలో నిలబడి లెటర్ తీసుకుంటున్నాడే అతనే మీ మామ. చూడు. కీటం తీసేసిన ఎముడిలాగున్నాడు. ఈయన మా మామ. చూసావుగా, మ్మ్. నన్ను చూస్తే అనుమానిస్తాడు. నేను మెల్లగా జారుకున్నాను. ఇక నువ్వు రెచ్చిపో. చూయిస్తాగా నా మామకు నా పవర్ ఏంటో. మ్మ్. ఆపు ఇక్కడ, ఆపు. ఆ. డ్రైవర్ ఎవరు? నువ్వే. మరి నువ్వు? చెప్పాను కదా నేను ఓనర్ అని. అర్జెంట్ నీ సెల్ ఫోన్ ఒకసారి ఇవ్వు. మేనేజ్ చేయడానికి ఇచ్చాను. అవును, నువ్వు కిందికి దిగి బ్యానెట్ ఓపెన్ చేసి రిపేర్ చెయ్యి. రిపేరా? చెయ్యి. అల్లా అల్లా. రష్యాలో 1, ఫ్రాన్స్ లో 2, జపాన్ లో 3, జర్మనీలో 4 కార్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేద్దాం. నో ప్రాబ్లం. ఇండియా బిజినెస్ మార్కెట్ మొత్తం నా గుప్పిట్లో ఉంది. ఎస్ ఎస్. లంచ్ కు లండన్ వచ్చినప్పుడు డాక్యుమెంట్స్ రెడీ చేయి. నైట్ న్యూజిలాండ్ డిన్నర్ కు వచ్చినప్పుడు సంతకాలు పెట్టేస్తా. 20 రోజుల్లోగా వరల్డ్ బ్రాండ్ లైన్స్ అన్ని ఓకే అవ్వాలి. లేకపోతే నువ్వు ఫినిష్ అవుతావు. ఫోన్ పెట్టి. ఇడియట్. డ్రైవర్. నేనేగా ప్రెజెంట్ సార్. ప్రెసిడెంట్ సార్ కాదు, ఎస్ బాస్ అనాలి. ఓకే, ఇంకా మన కార్ రిపేర్ కి ఎంత టైం పడుతుంది? అసలు రిపేర్ అయితేగా. మీ అమాయకత్వంతో చచ్చిపోతున్నా. ఇంకా గంట టైం పడుతుందా? 1000 కోట్ల ఆస్తి పరుణ్ణి నన్ను నన్ను నరి రోడ్డు మీద నిలబెడతావా? నో నో. వీడు తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే డబ్బున్నాళ్ళగా ఉన్నాడే. అగ్గి పెట్టిందా? సిగరెట్ తాగటానికా? నో, నా ఈ కారు తగలబెట్టడానికి. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. అంకులా? యు మీన్ మీ? మిమ్మల్ని. ఏంటి బాబు? అగ్గి పెట్టిందా? ఉంది. అంటే కార్ కలుస్తా. Yes. దాని ఖరీదంతా తెలుసా? ఏయ్! అమాయకంగా నేను మంచి మాట మాట్లాడావు. ఎంతైనా నాకు అనవసరం. ఎప్పుడైతే నన్ను నడి రోడ్డు మీద అవమానపరిచిందో అప్పుడే దానికి నాకు కాలం చెల్లిపోయింది. నేను చస్తే ఈ కారు ఎక్కను. అంత ఆవేశపడక బాబు. కాస్త ఓపిక పట్టు. 2 నిమిషాల్లో రిపేర్ చేసేస్తాడు కదా. 2 నిమిషాలంటే నాకు ఎన్ని కోట్ల నష్టమో తెలుసా మీకు? తెలీదే. అసలు నేను ఎవరో తెలుసా మీకు? ఎవరు తమరు? నాన్నగారి పేరు చెప్పు. బొబ్బిల్ రాజావారు. తమరు బొబ్బిల్ రాజా గారి కుమారులా? Yes. బాబు బాబు, ఒక్కసారి తమరు నేను కావలించుకోవచ్చా? ఓకే. నా జీవితంలో మీ నాన్నగారి పేరు వింటమే గాని చూసే అదృష్టం కలగలేదు. నేను కూడా చూడలేదు. ఇవాళ నేను మిమ్మల్ని చూశాను. నా అదృష్టం. బాబు, ఒక్కసారి ఇంట్లోకి వచ్చి మా ఆతిథ్యం సేకరించారనుకోండి, నేను మరీ ఇంత అదృష్టవంతుడైపోతాను. నాకు ప్రతి సెకండ్ ₹1,00,00,000తో సమానం. బాబు, ఇట్స్ మై పర్సనల్ రిక్వెస్ట్. ఒక్కసారి. మరీ ప్రాధాయపడుతున్నారు కాబట్టి కార్ రిపేర్ అయ్యేంత వరకు మీ ఇంట్లో రెస్ట్ తీసుకో. పదండి. రండి రండి. 1 సెకండ్. సాయంత్రం వరకు కార్ రిపేర్ అవ్వకూడదు. అసలు రిపేర్ అయితేగా. రండి రండి. పదండి. రండి బాబు రండి. అబ్బాయి గారి పెళ్ళయిందా? అదే ప్రయత్నంలో ఉన్నారు. థ్యాంక్స్. ఇదిగో ఈ 100 కాగితం ఉంచుకుని ఈ కారు వారం రోజుల దాకా రిపేర్ అవ్వకుండా ప్రయత్నించు. నేను నా ప్రయత్నంలో ఉంటాను. బాబు వస్తున్నా. రండి. పర్లేదు. లోపల రండి రండి. వీళ్ళు సింపుల్ గా చాలా బాగుంది అంకుల్. అంత మాట అనకు బాబు. ఏ? మీ ప్యాలెస్ లో పని వాళ్ళు వాడుకునే బాత్రూమ్ అంత ఉండదు. మా ఇల్లంతా కలిపి. ఇప్పుడే తొవ్వి తీసిన కొత్తేరు ముక్కలా ఉంది. ఎవరే ఉంటుందబ్బా? కరెంటు స్తంభాన్ని తాకినా కానీ షాక్ కొట్టని నాకు ఈ 24 క్యారెట్స్ అందాన్ని చూస్తుంటే షాక్ కొడుతోంది. ఎవరు? మై ఓన్లీ 1 డాటర్. పేరు దివ్య. దివ్య? అయ్యా. ఆహా, దివ్యమైన పేరు. నేను ప్రపంచం మొత్తం తిరిగి 7 అందాలను చూశాను. ఇప్పుడు మీ ఇంట్లో 8వ అందాన్ని చూస్తున్నా. డాడీ, Yes? ఎవరితను అతిగా మాట్లాడుతున్నారు? ఏయ్, ఎవరో తెలుసుకోకుండా నోటుకొచ్చాడు మాట్లాడతామటి. బొబ్బిలి రాజా గారి ఏకైక కుమారుడు. సారీ చెప్పు, సారీ చెప్పు. ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. ఏ వైఫ్, ఎట్లా ఏంటండి? ఒక్కసారి ఆయన పర్సనాలిటీ చూడు ఎలా ఉన్నాడో. ఏ రికార్డింగ్ డాన్స్ ట్రూపోడో సర్కస్ లో బఫునోడో రోడ్డు మీద వేరు ముక్కలు అమ్ముకునే వాళ్ళ ఉన్నాడు. ఇచ్చారా? అబ్బే లేదండి. కళ్ళు పోతాయి. ఎవరనుకున్నావు? బొబ్బిలి రాజా గారి ఏకైక సంతానం 1000 కోట్ల ఆస్తికి వారసుడు. కానీ నాకు అలా కనిపించడం లేదే. నాకు సింపుల్ గా ఉండడం అలవాటు. ఎనీహో, మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఓ థ్యాంక్ యూ. మీ పేరు ఇంకా బాగుంటుంది. మీ కళ్ళు చాలా అందంగా ఉన్నాయి. ఆహా,
నీ కళ్ళల్లో పడిందంటే దానికి అంతకంటే అదృష్టం ఇంకేం కావాలి? ఓకే 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 నాకు అసలే మొహాటం ఎక్కువ ఈ పూట మీ ఇంట్లో భోజనం చేయమని మాత్రం ఓ, అనవద్దు. అలా అనడానికి వీల్లేదు. Please, మీరు please, తప్పకుండా భోజనం వద్దండి, చేయండి. బలవంతం పెట్టవే. అయ్యో, Oh, అయ్యో. please, please. ఓ, Oh, shit. please. ఓకే 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 ఓకే. విద్య నన్ను విద్య ఏదైనా పర్లేదు. ఓకే సారీ బాబు మా ఇంటికి సెంట్రల్ ఏసీ లేదు. ఇట్స్ ఆల్ రైట్. ఓసిగా వస్తుంది కదా అదే చాలు. ఏమండి అతను మన అమ్మాయికి లైన్ ఇస్తున్నాడండి. ఓకే మనకు కావాల్సింది కూడా అదే కదా. ఒక పని చెయ్యి, ఏంటి? నువ్వు అమ్మాయి కాలు కొక్కు, ఎందుకు? నేను అల్లుడు కాలు కొక్కాలి కదా. ఆ.